లింగోద్భావం. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు నేనే శ్రేష్ఠుడను, నేనే గొప్పవాడిని అని వివాదం మొదలుపెట్టారు. అదే సమయంలో ఒక అనంతమైన జ్యోతిర్స్తంభం వారి ముందు ప్రత్యక్షమైంది. అది అంతం ఆది లేని ప్రకాశ రూపమైన శివలింగం. అప్పుడు బ్రహ్మ విష్ణువుతో ఇలా అంటాడు: మనమిద్దరం ఈ జ్యోతిర్లింగానికి ఆది అంతం వెతుకుదాం. ఎవరు కనుక్కుంటారో వారు గొప్పవారు. విష్ణువు వరాహ రూపం ధరించి కిందకు అంతం వెతకడానికి వెళ్తాడు. బ్రహ్మ హంస రూపం ధరించి పైకి మొదలు వెతకడానికి వెళ్తాడు. ఎంత దూరం అన్వేషించినా విష్ణువు అంతం కనుక్కోలేక తిరిగి వస్తాడు. బ్రహ్మ కూడా ఆది కనుక్కోలేకపోయినా తాను కనుక్కున్నానని అబద్ధం చెప్పడానికి కేతకీ పువ్వును సాక్ష్యంగా తీసుకువస్తాడు. అప్పుడు ఆ జ్వాలాస్తంభం మధ్య నుంచి శివుడు ప్రత్యక్షమై, విష్ణువు నిజాయితీ గలవాడు, అతడు పూజార్హుడు. బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు, అందుకే నీకు భూమిపైన ఆలయాలు ఉండవు అని బ్రహ్మను శపిస్తాడు. అలాగే కేతకీ పువ్వును కూడా నీకు పూజా అర్హత ఉండదని శపిస్తాడు. ఆ దినం నుండి శివుడు అనాదిగా జ్యోతిర్లింగ రూపంలో ప్రపంచమంతా పూజింపబడుతున్నాడు.